నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశం నేను అనుకుంటా ప్రపంచంలోనే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో కూడా నంబర్ వన్. క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, అడాప్ట్ చేసుకోవడంలో కూడా భారతదేశం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది. మొబైల్ టెక్నాలజీ, వైఫై కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, లేదా కంప్యూటర్ రిలేటెడ్, మొబైల్ రిలేటెడ్ ఏ టెక్నాలజీనైనా భారతదేశం ఎలా సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకుంటుందో, ప్రపంచం నిబ్బరపోయేలా చేస్తుందో, చైనాని కూడా యూసేజ్లో భారతదేశం మించిపోయింది. హయ్యెస్ట్ డేటా కన్జ్యూమింగ్ ఎకానమీగా మన భారతదేశం పేరు తెచ్చుకుందో, అలాగే ఏ రంగంలోనైనా ఏదైనా కొత్తది వచ్చిందంటే భారతీయులు దాన్ని అంటే లెట్స్ యూజ్ అండ్ సీ అనే పాలసీలో ప్రపంచంలో ఏ దేశంలో లేని ఆసక్తి భారతీయుల్లో ఉంటుంది. అంటే కొంపదీసి మీరు దీన్ని సైంటిఫిక్ స్పిరిట్ ఉంది అనుకోకండి. చాలామంది కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళలో సైంటిఫిక్ టెంపర్ ఉంది, సైంటిఫిక్ స్పిరిట్ ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ తప్పు. భారతీయులు మన ఆ విక్రమ్ చేసిన పిక్చర్ ఉంది కదా, అంటే అపరిచితుడు. ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచానికి అపరిచితుడు. అసలు భారతీయులు ఏం చేస్తారో, ఎప్పుడు ఏం చేస్తుంటారో, ఎప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటారో, ఎప్పుడు ఈ అంటే ట్రెడిషనల్ ఈ భూతాలను దింపేది లేదా పిచ్చి పిచ్చి అంటే ట్రెడిషనల్ థింగ్స్ని అడాప్ట్ చేసుకొని ఇంకా ఆటవికంగా ప్రవర్తించే జనాలు, అంటే పెద్ద పెద్ద సంతలకు పోయేది, ఎక్కడ ఎంజాయ్మెంట్ చేయగలిగితే ఎక్కడ లాజికల్ రీజనింగ్ ఉండదో అది అడాప్ట్ చేసుకొని ఎంజాయ్ చేసేది. అంటే భారతీయులు ప్రపంచానికి అపరిచితులతో సమానం. ఒక అపరిచితుడు ఎలా ఉంటాడో అలా భారతీయులు ప్రపంచానికి అపరిచితులు. ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు దేన్ని అడాప్ట్ చేసుకుంటారో అని భారత ప్రభుత్వం కూడా భయపడేలా ప్రవర్తిస్తున్నారు భారతీయులు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఒక థియరీని విన్నాం. ఎవరు ఫిట్గా అంటే ప్రపంచంలో తమ స్థానం నిలబెట్టుకోవడానికి ఎవరు గట్టిగా ఉంటారో, ఎవరు ఎదుర్కోగలరో వాళ్ళ సర్వైవల్ అని ఒక థియరీ ఉంది. కానీ భారతీయులు అలాగా ఎవరు అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఎవరి సిచ్యువేషన్ని బట్టి పూర్తిగా ఒదిగిపోతారు, పూర్తిగా లొంగిపోతారు, పూర్తిగా ఉపయోగించుకుంటారు, పూర్తిగా నాకేస్తారు, పూర్తిగా చీకేస్తారు, అంటే పూర్తిగా గుండు కొట్టేస్తారు. సిచ్యువేషన్ని బట్టి ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఎదుగుతారు. వాళ్ళే భారతీయులు అని అర్థం. అలాంటి లక్షణాలు ఉన్నవాడు కేవలం భారతీయుడే ఉంటాడు. అంటే టెక్నాలజీ భారతదేశంలో మ్యాక్సిమం అంటే స్థానాల్లో అది కనిపించిన, అక్షరాస్యత లేకున్నా
అక్షరాస్యత పాతాళంలో ఉన్న ఇల్లిటరసీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ యూజింగ్ టెక్నాలజీ అనేది మనం భారతీయులను చూసి అది బేరీజు వేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ పెనిట్రేషన్, మొబైల్ ఫోన్ యూజేజ్ రేపు ఇలా కొత్త ట్రెండ్స్ని ఫాలో అవుతే మనం దీన్ని ఏమంటాము, అప్డేట్ చేసుకుంటున్నాము, అప్గ్రేడ్ అవుతున్నాము అనుకుంటున్నాం. భారతదేశంలో అప్డేట్ కానీ అప్గ్రేడ్ కానీ ఓన్లీ టెక్నాలజీ పరంగా, ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ పరంగా, డేటా యూసేజ్ పరంగా అప్డేట్ అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ జీవితం పరంగా, రిస్క్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా ఏమైనా అప్డేట్ అవుతున్నారా, అప్గ్రేడ్ అవుతున్నారా అంటే అది ఆ స్థానాన్ని నుంచి పడిపోతూ ఉన్నారు. అంటే టెక్నాలజీ యూసేజ్లోనే ఆటవిక బిహేవియర్. తినడానికి తిండి లేకున్నా యాపిల్ అప్గ్రేడ్ వచ్చిందంటే లైన్లో నిలబడి అప్పు చేసి మరి యాపిల్ అప్గ్రేడెడ్ ఫోన్. అప్ టు డేట్ ఉండాలి. దేంట్లో ఉండాలి? లైఫ్ స్టైల్లో కాదు, లైఫ్ సైన్సెస్లో కాదు, టెక్నాలజీ, అది మొబైల్ టెక్నాలజీ పరంగా మనం అప్డేటెడ్ ఉండాలి. ప్రపంచంలో ఏం జరిగినా పర్వాలేదు, లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీ మన దగ్గర ఉంటే మనం బతికి బట్టగట్టినట్టే అని అర్థం. అయితే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఇండియాలో ఏమంటే, ఇండియాకు ఇంధన కొరత లేదా గ్యాస్ ప్రాబ్లం. మన భారతీయులకు గ్యాస్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఒక చోట గ్యాస్ ఉందని 10 మంది ముందు బహిరంగంగా చెప్పుకుంటారు. ఆ మరుసటి క్షణమే నెక్స్ట్ అవరే తినరాని పదార్థాలు తిని మళ్ళీ గ్యాస్ ఉత్పత్తి చేయడంలో భారతీయులకు ఎవరు సాటిరారు. అంటే ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లంని ఎక్కువ చేసి దానికి మెడిసిన్స్ తీసుకొని మళ్ళీ ఆ ప్రాబ్లంతో బతికే వ్యక్తే భారతీయుడు. అసలు భారతదేశంలో ఈ గ్యాస్ కొరత నిజమేనా? రేపు అది ప్రాబ్లం కాబోతుందా? నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో భారత ప్రభుత్వం గ్యాస్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలి. అంటే గ్యాస్ యూసేజ్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎల్పిజి అంటే ఏమి, ఆ ఎల్పిజి యొక్క ప్రాముఖ్యత ఏమి, అది సోర్స్ చేసే దాంట్లో కష్టాలేమి, అసలు ఎల్పిజి ఎక్కడ వాడాలి. భారతదేశంలో ఇది చాలా క్రిటికల్ ప్రాబ్లం. మనం డిస్కస్ చేద్దాం. ఇలా యూట్యూబ్లో ఎవరు డిస్కస్ చేస్తుంటారు. వివిధ కోణాల్లో ఈ గ్యాస్ ప్రాబ్లంని డిస్కస్ చేద్దాం. పొట్టలో ఉండే గ్యాస్ కాదు, మన భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తున్న ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం గురించి నేను మాట్లాడుతున్నాను. మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ మన భారతదేశానికి సరిపోదు, ఇది స్పష్టం. మనం ఇరాన్, కువైత్, బహ్రెయిన్, ఇతర దేశాలపై, ఖతార్ లాంటి దేశాలపై గ్యాస్ కోసం ఆధారపడుతున్నాం, ఇది స్పష్టం, నిజం. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం కంటిన్యూ అయితే లేదా గ్యాస్ ధరలు అందుబాటు లేకుండా పోతే భారతదేశంలో ఏం జరుగుతుంది? మనం క్రిస్టల్ క్లియర్గా ఇలా వీడియోలో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడాలి. కానీ
5 ఏళ్ల దాకా గ్యాస్ కట్, 10 ఏళ్ల దాకా మనం ఎల్పిజి వాడలేమా అని ముదనష్టపు థంబ్నెయిల్స్ పెట్టే ఛానళ్ళను చెప్పు తీసుకొని కొట్టాడు. ఆ ఏ ఛానల్లో మీ అందరికీ తెలుసు. 5 ఏళ్ల వరకు ఎల్పిజి ఉండదా అట. వీళ్ళని జైలు వేసి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి వీళ్ళు. అంటే ఆ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయకుండా దాన్ని హైపర్ లెవెల్లో తీసుకుపోయి థంబ్నెయిల్ వేసుకొని ఎవడన్నా చూస్తాడేమో అని ఆశపడే దేశద్రోహులను చెప్పు తీసుకొని కొట్టాలి. అలాంటి ఛానల్ ఏవో మీకు తెలుసు. ఆర్తో స్టార్ట్ అవుతుంది, బీతో స్టార్ట్ అవుతుంది. నేను చెప్పనక్కర్లేదు. అయితే మన ఛానల్లో అలాంటి అబద్ధపు ప్రచారాలు ఉండవు కనుక మనం ప్రాక్టికల్గా ఇప్పుడు గ్యాస్ లేదా ఇంధన వనరులు దీని సమస్య ఏర్పడితే ప్రాబ్లం ఎట్లుంటుంది, మనం ఎంత అడ్వాన్స్గా ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా డిస్కస్ చేసినాం మనం ఒకసారి బేరీజ్ వేసుకుందాం. ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా ఉపయోగపడే ఇంధనం డీజిల్, పెట్రోల్ అండ్ ఎల్పిజి. ఈ 3. నెక్స్ట్ సిఎన్జి. అంటే దాని డిఫరెన్సెస్ మనం పోనక్కర్లేదు, కానీ ఇవి మనం ఉపయోగించే ఇవి. అయితే దీనిపై మనం ఆధారపడి ఉండగలమా? రేపు ఎల్పిజి లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన లైఫ్ స్టైల్ చేంజెస్, మనం పాపులర్గా యూజ్ చేసుకునే టర్మ్ హై రైజెస్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ అని చెప్తున్నారు కదా. ఇలాంటి కొరత ఏర్పడ్డప్పుడు భారతదేశం ఎలా స్పందిస్తుందంటే, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న హై రైజెస్కి లేదా గేటెడ్ కమ్యూనిటీస్కి ఎక్కడ సెక్యూర్ పైప్డ్ ఎల్పిజి సరఫరా చేసే స్థానాలు ఉన్నాయో వాళ్లకు సిలిండర్ అవసరం లేదు అనే ఒక పాలసీ తీసుకొచ్చింది. అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి సిలిండర్తో ఏం పని అనేది. అంటే మన లైఫ్ స్టైల్ రిస్క్స్ని గవర్నమెంట్ బ్లాక్ అండ్ వైట్గా చూస్తుంది. రేపు ఆ హైరైజ్ వాళ్ళకి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే ఎల్పిజి ఎట్లా, అక్కడ పైప్డ్ గ్యాస్ ఉంటుందా? వాడు రూరల్ ఏరియాకి పోయిండు లేదా వేరే టౌన్కే పోయిండు, వాళ్ళ పరిస్థితి ఏమి? దీన్ని ఆలోచించకుండా ఎవరు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళకు ఎల్పిజి సిలిండర్లు అవసరం లేదు అనే కంక్లూజన్కి భారతదేశం ప్రభుత్వం వచ్చేసింది. అంటే మనం చేసే ఓవర్ హైప్, ఓవర్ స్మార్ట్నెస్ వల్ల మనకే నష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉన్నక్కడ ఎల్పిజి వద్దు, సరే. రేపు పైప్డ్ గ్యాస్ కూడా లభించలేదు. అప్పుడు ఈ హైరైజెస్లో ఇప్పుడు పాపులర్గా చూపించే ఎలక్ట్రిక్ స్టవ్స్ కానివ్వండి, వుడెన్ స్టవ్స్ కానివ్వండి, చార్కోల్ స్టవ్స్ కానివ్వండి, లేదా సోలార్ బేస్డ్ స్టవ్స్ ఉపయోగించుకునే ఛాన్స్ ఉందా? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఏం తీసుకోకండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హై రైజ్లో వుడెన్ స్టవ్ ఉపయోగించవచ్చా, చార్కోల్ ఉపయోగించవచ్చా, సోలార్ స్టవ్స్ ఉపయోగించవచ్చా, ఇండక్షన్ స్టవ్స్ ఉపయోగిస్తే ఏమవుతుంది? ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో హైలీ పాపులేటెడ్ 30 to 40 to 50 ఫ్లోర్స్ ఉండే ఒక బిల్డింగ్లో ఒక వుడెన్ స్టవ్ ఉపయోగించి దానితో చిన్న ప్రమాదం జరిగితే ఆ బిల్డింగ్ బొగ్గు అయిపోతుంది. అంటే బొగ్గు వాడకున్నా మన బిల్డింగే బొగ్గుగా మారిపోయే అవకాశం ఉంది. అలాగే చార్కోల్ కూడా. మరి సోలార్ టెక్నాలజీని స్టవ్స్గా ఈ హైరైజెస్లో ఉపయోగించవచ్చా అంటే లేదు. సోలార్ ప్యానెల్స్, సోలార్ ఎనర్జీని డైవర్ట్ చేసి ఒక సోలార్ బేస్డ్ కుక్కర్ని అంటే స్టవ్ని కనిపెట్టిన వాళ్ళ హైరైజ్ పై ప్లేస్ ఎంత ఉంటుంది? ఒక్కొక్క హైరైజ్లో 200 ఫ్లాట్స్ ఉంటాయి. దానికి కావాల్సిన సోలార్ ప్యానెల్స్ లేదా సోలార్ సెటప్ ఆ టాప్లో అరేంజ్ చేయవచ్చు. సోలార్ ప్యానెల్స్ లేకపోయినా సోలార్ స్టవ్స్ మనం హైరైజ్లో పైన ఎంత సెటప్ చేస్తాం, ఏరియా ఎంత ఉంటుంది? అంటే మనం హైరైజ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ పోతే అది నాన్సెన్స్. అది రేపు చూడండి, ఎవరికి ఆప్షన్ ఉండదు.
ఎవడు టెక్నాలజీతో ముందు పోలేడో, ఎవడు అవుట్‌డేటెడ్ ఫెలో ఉంటాడో వాడే హై రైజెస్‌లో ఉంటాడు. మీరు చూడండి, హై రైజెస్‌లో ఇంధనం లేకుండా లేదా ఎనర్జీ లేకుండా యూ కెనాట్ సర్వైవ్. ఎనర్జీ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా యూ కెనాట్ సర్వైవ్. వాటర్ కావాలంటే పంపు సహాయంతో వాటర్ పైన ఎక్కియాలి. మీరు మీ ఇంటికి చేరుకోవాలంటే ఎలక్ట్రిసిటీతో నడిచే లిఫ్ట్ యూజ్ చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళాలంటే ఇంధనంతో నడిచే కారుని తప్పకుండా బయటికి తీయాలి. అంటే మీరు ఏమి చేయదలుచుకున్నా ఇంధనం కావాలి. అంటే పవర్ లేకుండా యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ఏ హై రైజ్. ఇప్పుడు క్రైసిస్ వచ్చినప్పుడే మనం ఈ రకంగా డిస్కస్ చేసుకోవాలి. హై రైజ్ ఎలీట్ లివింగ్ అంటారు కదా, దీంట్లో లేని ఫెసిలిటీస్ లేదంటారు కదా. మరి 30-40 అంతస్తులున్న హై రైజ్లో క్యాన్ యూ యూజ్ ఏ వుడన్ ఆర్ చార్కోల్ స్టవ్ ఆర్ ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిసిటీ స్టవ్స్, అందరూ ఓవన్స్, ఈ ఇండక్షన్ స్టవ్స్, ఈ మైక్రోవేవ్ ఓవన్స్, ఇవి ఎలక్ట్రిసిటీ బేస్డ్ అన్నీ ఉపయోగిస్తే ఆ హై రైజ్ తట్టుకోగలదా? అంత ఎనర్జీ కన్సంప్షన్ చేస్తుంటే దానికి అప్గ్రేడ్ ఉందా? ఎలక్ట్రిసిటీ అప్గ్రేడ్ ఉందా? ఇంకా ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు బిగించాలి? అంత పవర్ అందించే గవర్నమెంట్కి సామర్థ్యం ఉందా? మనం సింపుల్గా డిస్కస్ చేసుకున్నాం. నేను ఎప్పుడైనా హై రైజ్ గురించి మాట్లాడితే మీకు అందరికి కోపాలు వస్తాయి కదా. నేను సింపుల్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని మీ కళ్ళ ముందు పెడుతున్నా. అసలు పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క డివైస్ యూజ్ చేస్తే అది ప్రమాదం కింద మారదా? ఇప్పుడు గీజర్లు ఎలక్ట్రిసిటీ, ఇండక్షన్ స్టవ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు. అంటే ఒక హై రైజ్లో, ఒక ఫ్లాట్లో ఉంటున్నామంటే మన చుట్టుముట్టు ఇంధన వనరులు ఏమేమి ఉన్నాయో అన్నీ ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. అదర్వైజ్ యూ కెన్ స్టే ఇన్ హై రైజ్. ఇంపాసిబుల్. ఇమాజిన్ యు ఆర్ లివింగ్ ఇన్ 10th to 30th ఫ్లోర్ అండ్ మీ లిఫ్ట్ పనిచేయట్లేదు. అది ఒక హాఫ్ డే పనిచేయలేదు, 1 డే పనిచేయలేదు. ఎమర్జెన్సీ వస్తే మీకు కింద రావడానికి ఏ సాధనాలు లేవు, ఎవడు తేలేడు. 30 ఫ్లోర్ల నుంచి ఎవరైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం పోదామంటే 30 ఫ్లోర్లు దింపే సాధనాలు, టెక్నాలజీ లేదా ఆప్షన్స్ లేవు మన దగ్గర. అంటే హాఫ్ డే, 1 డే లిఫ్ట్ వర్క్ చేయకపోతే ఎమర్జెన్సీ వస్తే సావు చూడవలసిందే. నేను అందుకోసం హై రైజ్కి వ్యతిరేకంగా వేలాది వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే ఇది ప్రాక్టికల్, మీరందరూ చూస్తున్నారు, ఇది మీరు యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. కనుక మిమ్మల్ని ఈ సందర్భం చూసుకొని హెచ్చరిస్తున్నా. అయితే కమర్షియల్గా మనం ఇండియాలో అంటే హోటల్స్, రెస్టారెంట్స్, వేరియస్ అదర్, ఇప్పుడు ఇంట్లో కూడా గీజర్కి గ్యాస్ ఫిట్టింగ్ ఉంది. అంటే మనము ముందు చూపు లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో, మనం ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చినాక ప్రతి ఒక్క ఇంట్లో ఒక చార్కోల్ వుడ్ బేస్డ్ స్టవ్, ఒక ఇండక్షన్ స్టవ్, ఒక గ్యాస్ స్టవ్, అంటే ఇలా స్టవ్లు 3-4 పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు ఏమి ఉపయోగపడుతుందో అని మన ఇన్వెస్ట్మెంట్ నిరర్ధక, అంటే అవసరం లేని వస్తువులపై పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఇండిపెండెంట్ హౌస్ ఉండి మామూలు కాలనీలో ఉండేవాడు, వాడు చార్కోల్ యూజ్ చేయొచ్చు, వుడన్ స్టవ్ యూజ్ చేయొచ్చు, ఎల్పిజి యూజ్ చేయొచ్చు, ఈవెన్ సోలార్ ఎనర్జీని కూడా పైన ఒక షెడ్ వేసుకొని అక్కడ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు హై రైజ్లో ఈ ఆప్షన్ లేదు. నేను సింపుల్గా గెలకడానికి ఈ సందర్భం బాగుంది కనుక గెలుపుతున్నాను. మీ అందరికి అర్థమై ఉండొచ్చు నేనేం చెప్పదలుచుకున్నాను. అంటే వాల్యూ ఆఫ్ హై రైజెస్ ఎండ్స్ నౌ. హై రైజ్ యొక్క వాల్యూస్ ఇంత చిన్న ప్రాబ్లంతో తీవ్రంగా కనిపిస్తున్నాయి మనకు. కనిపిస్తున్నాయా లేదా? ఇంకా కనిపించట్లేదు అంటే మీరు ఏదో లోకంలో ఉన్నట్టు అర్థం. సపోజ్ ఈ ఎల్పిజి కొరత
ఇంధన రూపంలో ఈ రెస్టారెంట్స్, వేరియస్ అదర్ ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ ప్రిపరేషన్ లేదా వేరియస్ అదర్ గ్యాస్ నీడ్స్, వెల్డింగ్, దానికి ఇండస్ట్రియల్ యూస్, దీనికి ఉపయోగిస్తున్నాం. రేపు క్రైసిస్ వస్తే ఎట్లా? ఇప్పుడు చూడండి, నేను హైరైజ్లో ఎట్లా మనం ఈ ఎల్పిజి తప్ప వేరేవి ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదన్నాము. ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ కూడా కొన్ని రెస్టారెంట్స్ ఒక 10th ఫ్లోరు, 6th ఫ్లోరు, 5th ఫ్లోరు లేదా 2nd, 3rd ఫ్లోర్లు ఇలా ఉన్న ఇక్కడ వుడన్ స్టవ్ ఉపయోగించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాదాపు లేవు. రిస్క్ భారీగా పెరిగిపోతుంది. ఇప్పుడు నడిచే చిన్న చిన్న ఇవి ఏమంటారు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, టిఫిన్ షాప్స్, మన ఉడిపి హోటళ్ళు, ఇవన్నీ గ్యాస్ ఉపయోగిస్తున్నాయి కనుక వాళ్ళ ఓనర్స్ నోరు మూసుకుంటున్నారు. కానీ గ్యాస్ ఉపయోగించకుండా మేము కట్టెలు కాల్చి మొత్తం నల్లగా చేస్తాం మీ బిల్డింగ్ని, మీ అంటే లీజ్ తీసుకున్న షాపుని అంటే ఏ ఓనర్ ఒప్పుకోడు. ఎందుకంటే ఆ సూట్ ఉంటుంది కదా, ఆ నల్ల పొగ, ఆ పొగ వల్ల ఆ టోటల్ బిల్డింగ్ యొక్క వాల్యూ పడిపోతుంది. అంటే ఎవరైనా హోటళ్లకు తమ షాప్స్ ఇవ్వడానికి ససైమిరా అంటారు. అంటే క్లీన్ ఎనర్జీ లేకపోతే రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతింటుంది. అంటే ప్రతి ఒక్కరూ ఫుడ్ అర్బన్ లిమిట్స్కి బయట పోయి కుక్ చేసుకొని అక్కడి నుంచి కుక్ చేసిన ఆహారాన్ని మళ్ళీ అర్బన్ లిమిట్లోకి తెచ్చే పరిస్థితులు మనం కళ్ళారా చూడవచ్చు. అంటే ఇలాంటి ఎల్పిజి కొరత మళ్ళీ వార్ రాదు అని చెప్పలేము. వార్ వచ్చినప్పుడు ఎల్పిజి అంటే ఈ ఇంధన వనరుల ఉపయోగించడం, ఎల్పిజికి ఆల్టర్నేటివ్ ఎలక్ట్రికల్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. రేపు ఎలక్ట్రికల్ అంటే ఆ డిమాండ్ని మనం కవర్ చేయలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు కొత్త పోటీ ఏర్పడింది. మొన్నటి వరకు కార్స్, ఎలక్ట్రికల్ ఈవీస్ అన్నాం మనం, సరిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ కంపల్సరీ అయిపోయినాయి. అంటే ఈవీలకు పోటీగా ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ కిచెన్ అండ్ హోమ్ నీడ్స్. ఇది కాకుండా నేను హైలైట్ చేసిన ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా మన కళ్ళ ముందు వస్తుందో అండి. ఇప్పుడు మనము సిటీలో ఏ రకమైన యాక్టివిటీ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ లేకుండా చేయలేము. ఇదొక ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనము ఈ గూగుల్ నిర్మించే లేదా మన అమెజాన్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, రేపు మెటా డేటా సెంటర్ లేదా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన సాఫ్ట్వేర్ ఏజెన్సీస్ పెట్టే డేటా సెంటర్కి మూల ఇంధనం ఏమి అంటే ఎలక్ట్రిసిటీ. ఇది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అంత ఎలక్ట్రిసిటీ కాదు, హై లెవెల్ ఉంటుంది, హై పవర్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది కాకుండా వాటర్ రిసోర్సెస్, అది కాకుండా క్లీన్ పాటబుల్ వాటర్ మోస్ట్ ప్రాబబ్లీ కూలెంట్స్కి యూజ్ చేస్తారు. మన రేవంత్ రెడ్డి చెప్పినట్టు మన మూసీ నది నీళ్ల ప్రక్షాళన చేసి డేటా సెంటర్లకు ఇస్తే డేటా సెంటర్ 6 నెలలు పనిచేయదు, 3 నెలలు పనిచేయదు. ఇది పచ్చి నిజం. ఇది సర్కారు మూర్ఖపు వైఖరికి నిదర్శనం. కాబట్టి ఇప్పుడు డేటా సెంటర్లకు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలన్నా, లేదా హౌస్ హోల్డ్ దానికి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలన్నా, లేదా వెహికల్స్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలన్నా అనే పెద్ద సవాళ్ళు ఏర్పడతాయి. ఈ సవాళ్లకు అంటే సొల్యూషన్స్ ఏముంటాయి? విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, అంటే థర్మల్ ఎనర్జీ. మనం ఏది ఉపయోగించుకున్నా దానికి అంటే ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడానికి గ్రిడ్స్ కావాలి. అంటే దేశం మొత్తం గ్రిడ్మయం అయిపోతుంది. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి అన్ని స్తంభాలు కనిపిస్తాయి. ఇంకా మనకు మొబైల్ టెక్నాలజీ లాగా ఎలక్ట్రిసిటీ ఎయిర్ నుంచి పంపించే టెక్నాలజీ లేదు కాబట్టి దానికి కేబుల్స్ కావాలి. కాబట్టి ఎక్కడ చూసినా హై పవర్ లైన్స్, ఎక్కడ చూసినా ఇది ప్రొవైడ్ చేసే టైం వచ్చేస్తుంది. వెదర్ దిస్ ఎలక్ట్రిసిటీ అంటే ఇంత హై పవర్ లైన్స్ ఉంటే
దేశానికి మంచిదా, హెల్త్కి మంచిదా, లేదా ఏ ఇంధనం లేకుండా ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతా? లేదు. విండ్ ఎనర్జీ ఎక్కడ వస్తుంది? కోస్టల్ ఏరియాస్లో, హిల్లీ ఏరియాస్లో వస్తుంది. అక్కడ ప్రొడ్యూస్ అయిన విండ్ ఎనర్జీ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ప్లేన్స్ ఉన్న, అంటే ప్లాటూస్ ప్లేన్స్ ఉన్న సిటీస్కి అది ట్రాన్స్ఫర్ కావాలి. అది కాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు మనం జనరల్ యూసేజ్ సమ్మర్ రాగానే కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిసిటీ పైన నడిస్తే రేపు మన దేశం తట్టుకోగలదా అంటే స్పష్టమైన ఆన్సర్ నో. స్పష్టమైన ఆన్సర్ నో. అంటే ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఎక్కువైనా భారతదేశం లాంటి 140 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో క్రైసిస్ ఏర్పడుతుంది. మరి కన్వెన్షనల్ వుడ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం కుకింగ్ కానివ్వండి, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ యూజ్కి యూజ్ చేయొచ్చా అంటే లేదు. ఇప్పుడు తయారయ్యే సామాన్లు, మెషిన్స్, యూ కెనాట్ యూజ్ వుడ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో మనం చాలా రెస్ట్రిక్టెడ్ థింగ్స్లో ఉన్నాము. వుడ్ యాజ్ ఏ ఫ్యూల్ యూజ్ చేయటం ఈనాటి భారతదేశంలో ఓన్లీ రూరల్ హౌస్ హోల్డ్స్లో పాసిబుల్. కానీ మనం గమనించాలేమి, ఇప్పుడు ఊళ్ళల్లో కూడా రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లు, ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ ఇస్తుంది కనుక పొలాలకు పోయి మరి ఆ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకునే దుర్మార్గపు చర్యలు ఫార్మర్స్ చేస్తున్నారు కనుక రేపు ప్రతి ఒక్కడు అలాంటి రూరల్ ఏరియాస్లో తమ ఫార్మ్స్కి పోయి ఫ్రీ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని వండుకోవడము, గీజరు, గ్యాస్ మొత్తం అక్కడ యూజ్ చేసుకొని గవర్నమెంట్కి శటగోపం పెట్టే అన్ని సందర్భాలు మనం చూడవచ్చు. అంటే మనం ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ వైపు ఎంత పోతుంటే అన్ని మోసాలు ఎక్కువైతాయి, అంత ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అంత న్యాచురల్ రిసోర్సెస్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళోనే ఎంతమంది అడవులకు పోయి చెట్లు చేమలకు పోయి చెట్లు నరికి కట్టెలు తెచ్చుకొని వండుకునే సంస్కృతి ఇప్పటి రూరల్ ఏరియాలో ఎక్కడెక్కడ ఉంది, ఎంతవరకు ఉంది అంటే దాదాపు 70% రూరల్ ఏరియాస్ గ్యాస్, ఇండక్షన్, రైస్ కుక్కర్స్, ఎలక్ట్రిసిటీ బేస్డ్ కుకింగ్ స్టైల్స్కి అలవాటు పడ్డారు. అదే కాకుండా మన రూరల్ యూత్ కూడా, రూరల్ పీపుల్ కూడా అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, టీవీస్ అన్నీ ఎలక్ట్రానిక్ ఉపయోగించుకునే అలవాటు అయిపోయింది. అంటే నియర్లీ సిటీ బేస్డ్ లివింగ్ స్టైల్స్ రూరల్ ఏరియాస్లో వచ్చినాయి. ఇప్పుడు ఎంతమంది పోయి పొద్దున్న లేచి కట్టెలు ఏరుకొని వచ్చి టిఫిన్ చేసే సంస్కృతి ఉంది. ఇప్పుడు ఇడ్లీ వండాలంటే వాడు మరుసటి రోజే లేదా పొద్దున్న పోయి కట్టెలు ఏరుకొని వచ్చి పెట్టి ఇడ్లీలు చేసుకునే తినే సంస్కృతి ఎంతమందిలో అది కంటిన్యూ అవుతుంది అంటే కానే కాదు. అంటే ఇంధన కొరత వల్ల ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా క్రైసిస్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక కొరతను మనం ఇలా విశ్లేషించుకోవాలి. ఇప్పుడు మనం క్లియర్లీ చెప్తున్నాం, గూగుల్ డేటా సెంటర్, నేను చెప్తున్నా డేటా సెంటర్కి హై గ్రిడ్ పవర్ కనెక్షన్స్ కావాలి. మన ఇండియాకే సమస్య ఉన్నప్పుడు ఇలా ఎలా ఉపయోగించుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవీ అంటున్నాం. మొన్న మనం క్లియర్ ఎగ్జాంపుల్, ఈవీ ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడితే ఒక ఇల్లు మొత్తం దగ్ధమైపోయి 8 మంది స్పాట్ డెడ్. ఇండోర్లోనో ఇక్కడ రాజస్థాన్లో ఇక్కడ వచ్చింది న్యూస్. 8 మంది చచ్చిపోయారు. ఒక్క ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పేలితే, ఒక కార్లో ఉన్న బ్యాటరీ పేలి మంట అంటుకుంటే టోటల్ 8 మంది చచ్చిపోయారు ఇట్లా. అంటే సేఫ్టీ లెవెల్స్, యూసేజ్ యొక్క టెక్నాలజీ, దాని ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న సెల్ ఫోన్ పేలి చనిపోయే సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ అ టికింగ్ టైం బాంబ్. మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించకపోతే ఎల్పిజి కన్నా ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ అని తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కటి మనం ప్రమాదంతో ఆటలాడుకునే స్టేజ్ ఉంది. అంటే మనం ఫాస్ట్ పేస్ ఆఫ్ లివింగ్లో ఈ బొగ్గులు కానివ్వండి, ఈ కట్టెలు కానివ్వండి, ఈ ఇతర సాధనాలు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసినాం, ఆఫీస్కి వెళ్ళే టైం వచ్చింది, పట్టుమని మన దగ్గర కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, చెట్లు కొట్టేస్తున్నామని సగం డే కరెంట్ వెళ్ళదు. అంటే ఆ రోజు ఇండక్షన్ స్టవ్ పనిచేయదు.
ఏం చేయాలి? గ్యాస్ ఉపయోగించరు. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు గ్యాస్ అనవసరంగా తెప్పియాలని అన్ని ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తుంది. అంటే పొద్దున టిఫిన్ ఉండదు, అది రాత్రి వరకు వచ్చే వరకు ఏముంటుందో పరిస్థితి తెలియదు. అంటే ఇది ఒక సోర్స్తోని సొంతంగా ఉపయోగించుకోలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ హోల్డ్ తన సొంత ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని ఒక ఇండక్షన్ స్టవ్ని వాడుకోవచ్చు, తన సొంత సోలార్ ప్యానెల్ని ఉపయోగించుకొని ఒక ఇండక్షన్ స్టవ్ వాడుకోవచ్చు. కానీ ప్రభుత్వంపై ఆధారపడి, ఎలక్ట్రిసిటీపై ఆధారపడి పర్మనెంట్గా ఎవరు ఇండక్షన్ స్టవ్స్ లేదా ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునే సమస్యనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కారు యూజ్ చేసేది ఉంది, మనకు ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడింది, లేదా ఎలక్ట్రిసిటీ చాలా డల్గా ఉంది, మన కార్ ఛార్జ్ అవుతలేదు, మనం ఆ కార్ని బయట తీయలేము. ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంధన వనరులు అంటే పెట్రోల్ బంక్కి పోయి బాటిల్లో తెచ్చుకొని పోసుకొని కూడా మనం బయటికి వెళ్ళొచ్చు. అంటే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడ్డ ఈ సంక్షోభం తప్పదు. కానీ మనం కొత్తగా అడాప్ట్ చేసుకుంటున్న ఈ ఇంధన వనరుల వల్ల మన భారతదేశంలో మన పొట్టకు వచ్చిన గ్యాస్ ప్రాబ్లం కన్నా పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రాపర్గా గ్యాస్ కనెక్షన్ ఉండి, స్టవ్స్ ఉండి, 4 బర్నర్ స్టవ్స్ ఉంటేనే మహిళలు టిఫిన్ చేయడానికి చస్తున్నారు, లంచ్ చేయడానికి చస్తున్నారు, సాయంత్రం వండడానికి అంటే వాళ్ళ మనసు ఒప్పుతలేదు. పిల్లలు ఆకలో అంటుంటే స్విగ్గీ జొమాటోకి వండినట్టు. అంటే ఈజీగా కుక్ చేయగలిగిన ఒక ఇంధనపు వనరు ఉన్నప్పుడే మహిళలు సోమరిపోతుల్లా మారినప్పుడు, ఒక మహిళకు ఒక దోశ వేయమని చెప్తే ఆమె అప్పుడు అగ్గిపుల్ల వెలిగించి బొగ్గు పెట్టి కట్టె పెట్టి వండుతుందా? అంటే ఎల్పిజికే భరించలేని మహిళలు, సోమరిపోతు మహిళలు రేపు కట్టెలు పెట్టి ఇండక్షన్ స్టవ్ లేకపోతే వేరే ఇంధన వనరులు యూజ్ చేసి ఇవి చేయగలరా? అంటే బేసిక్ థింగ్ అంటే ఉపయోగించేది మొదటి స్థానంలో మహిళ కాబట్టి మహిళల్ని నేను పొగుడుతున్నాను. అంటే ఆధునిక పోకడలకు పోయిన అత్యుత్తమ స్థాయిలో ఉన్న మహిళ ఇలాంటి పనులు చేయగలదా అంటే చేయలేదు. ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఈ మహిళతోనే. ఎందుకంటే మహిళ ఆల్రెడీ ఎల్పిజి ఉపయోగించే ఏ దోశ ఇడ్లీ చేసుకోకుండా స్విగ్గీ జొమాటోకు ఆర్డర్ చేసి ఈ తరుణంలో ఇంకా బొగ్గులు పెట్టు, ఇక కట్టెలు పెట్టు అంటే మన ఒంటి కింద కట్టెలు పెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం డైవర్స్ ఫైల్ చేసుకుంటా మళ్ళీ సగం ఆస్తి రాసిచ్చి, అంటే ముదనష్టపు ఇండక్షన్ స్టవ్ ఎల్పిజి కోసం ఆమెకు సగం ఆస్తి రాసియాలి. దానికన్నా మనమే వండుకొని చస్తే అయిపోయాయని మగవాళ్ళంతా వంటలు నేర్చుకొని, అత్తలు మామలు వంటలు నేర్చుకొని, పిల్లలు కూడా వంటలు నేర్చుకొని కిచెన్లో పోయి ఇండక్షన్స్నో ఎల్పిజినో ఏదో లేదా రేపు ఈజీగా వస్తుందని ఈ ఈ హిందూ సంఘాల వాళ్ళు ఈ పిడకలు ఉంటాయి కదా, పిడకల్ని కూడా మీరు విస్మరిస్తున్నారు. పిడకల్ని కూడా మీ హైరేజ్లలో కొట్టుకొని ఒక కామన్ ఏరియా 5 పిడకల్ అని పెట్టి అందరూ పిడకలు తీసుకొని కొట్టుకొని హైరేజెస్లో పిడకలు కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కూడా రావచ్చు. కానీ అది ప్రాక్టికల్ పాసిబుల్ కాదు అని మనకు తెలిసిన, అది కూడా ఒక ఇంధన వనరే కదా. ఇప్పుడు గోమాత ఏం తక్కువ తిన్నది చేసింది, దాన్ని ఉపయోగించుకొని మీరు ఇమాజిన్ చేయండి, హైరైజెస్లో అందరూ బకెట్లలో పెండ తెచ్చుకొని ఒక కామన్ పిడికల్ ఏరియా అని పెట్టుకొని అందరు పిడికలు కొడుతున్నారు. వాళ్ళంతా టెక్నాలజీ మ్యాగ్నెట్స్ ఏఐ ఉపయోగించి అత్యాధునిక యుగంలో ఉండేటోళ్ళు పిడికలు కొట్టుకొని ఎండబెట్టుకొని దాన్ని తీసుకుపోయి యూజ్ చేసే సందర్భం. అంటే ఇలాంటి జోక్స్ మనము ఫ్యూచర్లో వినబోతుంది. ఇప్పుడు హైరైజెస్లో హైఫై లివింగ్ అని ఏం చెప్తున్నారు కదా, క్రైసిస్ వచ్చినప్పుడు అన్నం కూడా దొరకని, వండుకోలేని పరిస్థితి హైరైజెస్కి రాబోతుంది. మనం ఇంధన వనరులను కమర్షియల్గా యూజ్ చేయటం, కమర్షియల్ యూసేజ్ ఆఫ్ సేఫ్ ఫ్యూల్స్ అనే ఒక పాలసీ రాకపోతే రేపు డెఫినెట్లీ బయట ఫుడ్ కాస్ట్స్ పెరగనున్నాయి. ఎందుకంటే డొమెస్టిక్ ఫస్ట్ ప్రయారిటీ అయితే కమర్షియల్ సెకండ్ ప్రయారిటీగా ఉంటుంది. సెకండ్ ప్రయారిటీగా ఉన్న కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫుడ్ కాస్ట్ కాంపిటీషన్ పోయి ఇంధన కాస్ట్ ఫుడ్లో యాడ్ అయ్యి ఇప్పుడు టోటల్ హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాబట్టి ఇది మామూలు సైన్స్ కాదు,
చాలా అడ్వాన్స్డ్ సైన్స్, అడ్వాన్స్డ్ ఎకనామిక్స్ కనుక ప్రతి ఒక్కరు నోటికొచ్చినట్టు ఎల్‌పీజీ కొరత వల్ల 10 ఏళ్ళు బంద్ అయిపోతదా? 6 ఏళ్ళు బంద్ అయిపోతదా? ఏది బంద్ గాదు గానీ, మన లైఫ్ స్టైల్ తప్పకుండా మారుతది. ఎవ్వరు ఇంట్లో ఉండి బొగ్గులు అంటియాలి, ఎవ్వరు ఇంట్లో ఉండి కట్టెల పొయ్యి పెట్టాలి అనేది కొత్త వీడియోస్ తయారైతాయి. భార్య పెట్టాలనా? భర్త పెట్టాలా? భార్య కంటిన్యూస్‌గా పెడితే సంసారం చేస్తుందా? భర్త కంటిన్యూస్‌గా చేస్తే ఆఫీస్‌కి పోగలడా? అసలు పిల్లలను స్కూల్‌కి పంపించే బదులు కట్టెలు కొట్టుకురమ్మని పంపించడం బెటర్. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మధ్యాహ్నం నుంచి స్కూల్స్ ఓపెన్ అయితే తప్పకుండా పిల్లలు కట్టెలు తీసుకొనొచ్చి తల్లికిచ్చి, తల్లి అంటించి, వాళ్ళకి టిఫిన్ చేసి మధ్యాహ్నం వరకు పంపియగలరని కొన్ని వీడియోస్ కూడా జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గనక, మనం అందరం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అంటే మనం అప్పుడు ఏం చేస్తున్నామంటే, దీన్ని ఎల్‌పీజీ కొరత దేశానికే ముప్పు, 5 ఏళ్ల వరకు రాదు అని క్రైసిస్‌ని పెద్దగా చేస్తున్నాం గానీ, సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తలేం. సొల్యూషన్స్ ఏమంటే, మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ వస్తాయి. అంటే ఇంధనం వల్ల మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ వస్తాయని మనం ఊహించరాని చేంజెస్ మన ముందు రాబోతున్నాయి గనక, అది 2026లోనే ఇది స్టార్ట్ అవుతుంది గనక, ఇది శుభ పరిణామం గనక, మనమందరము 2026ని సీరియస్‌గా తీసుకోవాలి గనక, అందరూ తీసుకుంటారు అని భావిస్తూ నమస్కారం.